హే వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం మైన్క్రాఫ్ట్ గేమ్ని అయితే ఆడబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్లో నేను ఏ ఎపిసోడ్ మర్చిపోయా కాబట్టి ఈరోజు అయితే ఎపిసోడ్ 5 కాకనే కంటిన్యూ చేసుకుందాం. అంటే ఇది ఎపిసోడ్ 5 అనుకోండి. ఓకే, లాస్ట్ ఎపిసోడ్లో అయితే మనం ఒక మైనింగ్ ప్లేస్ ఏర్పాటు చేసుకున్న దాంట్లో పిచ్చలు విడిగా కాపర్ తవ్వుకొని కోళ్ళు కూడా తవ్వుకున్నాం. ఓకే, మీరు ఎవరైనా ఇంకా చూడకపోతే లాస్ట్ ఎపిసోడ్ని చూసేయండి. ఇది ఎంతగా మాట్లాడట్లే, ఎందుకంటే నేను ఎందుకు ఇంత ఫాస్ట్గా మాట్లాడుతున్నా అంటే ఇంట్లో ఎవరైనా స్కిప్ చేసేస్తారు, అందుకే. ఓకే, లెట్స్ గో. నేను ఇది లోడింగ్ అయ్యాక కలుస్తా. ఓకే, మనం వచ్చేసి మన ఇంట్లోనే ఉన్నాం లాస్ట్ ఎపిసోడ్లో జరిగినట్టు. ఓకే, మనం అయితే కొంచెం ఫుడ్ తిందాం. అబ్బా, సర్లే, అది అక్కడే ఉంచండి. 35 నుంచి కొంచెం తీసుకుందాం. ఓకే, 9 బ్రెడ్ చాలండి మనం తినడానికి. ఓకే, హంగర్ లేదే, హంగర్ ఇంకా పోయింది. ఏయ్ అరే బాబాయ్, ఓకే గైస్, సారీ, ఇది ఒక చిన్న షార్ట్ వీడియోనేలే. ఎందుకంటే నేను ఫస్ట్ లాంగ్ వీడియోనే అనుకున్నా. సరే, లాంగ్ వీడియో కిందే చేస్తాం. కానీ ఇల్లులోనే ఒక చిన్న ఇష్యూ ఈరోజుకి మాత్రం. సరే, పైన ఈ 2 బెడ్లు ఉంటాయి, మీకు అందరికీ తెలిసిందే. పైకి వెళ్ళడానికి మనకి వీలు కాదు, ఆ ఇష్యూ వల్ల ఇవన్నీ తీయడం మనకు వీలు కాదు. సరే, నెక్స్ట్ ఇంకా ఇటుకు వస్తే మన మైనింగ్ ఏరియా. ఇక్కడ ఒక టార్చ్ పెట్టుకున్నా. ఇక్కడ ఫస్ట్ ఇట్లా తవ్వుకున్నా, మళ్ళీ ఇక్కడ కాపర్ దొరికిందని చెప్పి కాపర్ మొత్తం తవ్వుకున్నా. ఆ తర్వాత ఎట్లా వెళ్తే ఇక్కడ ఏమి లేదనుకుంటా నాకు తెలిసి. మళ్ళీ ఇక్కడ ఉన్న కాపర్ కానీ కోల్ తగిలితే కోల్ మొత్తం మైన్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడికి మళ్ళీ పైకి ఎక్కించి మళ్ళీ తవ్వా. ఇటు చివరికి వచ్చాయి. ఇంకా ఇదే నా లాస్ట్. కొంచెం పెద్దదే తవ్వుకున్నా, చాలా కిందకి. ఐటమ్స్ అన్నిటినీ చూపించలేను కాబట్టి లాంగ్ వీడియో కాదు, షార్ట్ వీడియోనే. ఎందుకంటే ఒక ఇష్యూ ఉంది. ఓకే, ఇంకా వీడియో అవ్వలా. 2 నిమిషాలకి వీడియో ఎందుకు అయిపోయింది? కొంచెం 4 నిమిషాలు అయినా వీడియో ఉంటే కదా మంచిగా ఉండేది. ఆ ఇష్యూ రేపట్లో సరి చేయించుకుంటా నేను. డోర్స్ అవి ఏమి ఓపెన్ అవ్వవు. ఒకసారి బెడ్ మీద పడుకోవచ్చు లేదా అయినా చూద్దాం. అట్లా కూడా లేకపోతే మనం ఇంకా ఏం చేయలేం. ఇష్యూ ఇది ఒక పెద్ద ఇష్యూ అని చెప్పాలి. సర్లే, పడుకోలేకపోతున్నాం. అయ్యో బాబోయ్, ఇక్కడికి వస్తుంది చినుకులు. ఓహో, అద్దం పల్లి ఇట్లా కనబడుతుందా? సరే, ఈ వాన్ అంటే నాకు పడదు. ఇప్పుడు సౌండ్ కూడా రాదు, నా ఒక్క వాయిస్ వినిపించి ఉండిద్ది నీకు. సరే, ఏం లేదు. ఇంకా నేను స్టార్టింగ్ అన్నిటినీ చేసుకున్నా. కాపర్ అయితే గట్టిగా దొరికింది. కాపరు కోలు మంచిగా దొరికింది. ఫస్ట్ కోలు కాపర్ ఏమన్నా కాపర్ ఎక్కువ దొరికింది ఫస్ట్. అది కూడా ఇక్కడ ఆ చివర ఉన్నప్పుడు కొంచెం దొరికింది. ఆ తర్వాత ఇక్కడ కూడా, అంటే అంతకుముందు ఒక మైనింగ్ ఏరియాలా సెట్ చేసుకుందామని చెప్పా కదా, అక్కడ కొంచెం దొరికింది. ఆ తర్వాత ఇక్కడ చాలా కాపర్ దొరికింది. ఆ పైన ఏమన్నా కోల్ దొరికింది. ఇక్కడ కాదులేండి, ఇక్కడే చాలా కాపర్ దొరికింది. ఆ తర్వాత ఇంకా ఎక్కడ తవ్వాను. 3 చోట్ల తవ్వినట్టు నాకు గుర్తు, కానీ 2 చోట్లనే ఉంది. ఇక్కడ ఎందుకు ఒకలాగా ఉందంటే, మొత్తం ఇటు సైడ్ తవ్వకుండా ఇటు సైడ్కి తవ్వా. అంటే ఇక్కడ చాలా కోల్ కనబడింది, అందుకే ఇటు సైడు తవ్వా. ఆ తర్వాత అక్కడ కనబడింది ఏమన్నా కాపర్. ఇక్కడ చాలా కాపర్ కనబడింది, అందుకని చెప్పి అట్లా తవ్వుకుంటూ వెళ్తే ఇక్కడ ఇంకా చాలా కోల్ కనబడిందని చెప్పి కోల్ తవ్వుకుంటూ వెళ్ళి ఇట్లా స్వరంగా ఏర్పరచుకున్నా అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకో ప్లేస్ వచ్చేసి ఎక్కడంటే ఫస్ట్ కోల్ కనబడింది ఈడే.
తెప్పలకు కనబడింది. ఫస్ట్ 20 కోల్, ఆ తర్వాత 21 కోల్. కాపర్ ఎంతో చెప్పలేము మనం. 36 వచ్చింది ఈ గుహలోనే. ఇంకా బయట వచ్చేసి ఇంకా ఎక్కువ వచ్చింది బయట కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇంకేమీ చేయలే, ఇంకేమీ లేవు. మీరు చూడాలనుకుంటే లాస్ట్ ఎపిసోడ్లో అయితే చూడండి. కానీ ఆ ఎపిసోడ్కి అయితే వాయిస్ అయితే అస్సలు లేదు. ఓకే, నేను ఇప్పుడు చెప్తున్నా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. వీడియో కొంచెం లేట్ అయి ఉండిద్ది, ఒక 1 month దాకా. సరే, ఓకే. మరి నేను ఏమీ చేయను. 6 minutes అయ్యాక ఈ వీడియోని తీసేస్తా. అదే 6 minutes అయ్యాక